సభకు ఇచ్చేసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొదట తెలంగాణ ఉద్యమకార ఆకాంక్ష వేదిక మన కలవకుంట కవితక్క గారికి, అధ్యక్షులు కవితక్క గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఫస్ట్ అందరూ ఒక్కసారి లేపి పిడికిలు పెట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను ఈ కేకే కమిటీ గురించి చెప్తా. ఫస్ట్ మంచి కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ. దేనికంటే కాలయాపన కమిటీ దేనికంటున్నా అంటే, మేము చేస్తున్న పోరాటాలను చూసి రేపు పొద్దున మళ్ళా ఆవిర్భావం దినం రోజు వీళ్ళు వచ్చి ఏం చేస్తారో అని చెప్పి ముందుకేనే వాళ్ళు కేకే కమిటీ వేసారు. అంతకుమించి కేకే కమిటీలో ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు. కేకే కమిటీలో ఏముండదు. కోదండరామ్ సార్ ఇంటనే ఉంటాడు, సరే సార్ ఏం చేయాలి, సరే సార్ అంటాడు. కానీ ఉద్యమాలు జరిగిపోతే చేద్దాం, ఎప్పుడు 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 చేస్తాడా ఆయన చెప్పుడే చేసుడు ఏముండదు. ఇంకొకరు పెద్ద మొన్న వచ్చిండు పాపం, వాళ్ళు కూడా వచ్చిండ్రు, దయాకర్ అని మొన్న మా ఒక్కొక్కరు మీటింగ్లు ఏమంటాడు, నేను 6 నెలల మీ అందరు ఉద్యమకారులు అందరికీ తీరిపోతాయి, బేఫికరుండు నేను చేసిండు ఎవరన్నా? అంతకుముందు మీటింగ్ పెట్టినాం, ఎవరైనా చేసిరా? ఫస్ట్ మనది ఎక్కడ విజయం చెప్తా చూడు. మనము అక్కకు ఫస్ట్ మేము కలిసినప్పుడు ఒక మీటింగ్లో ఏం చెప్పింది అక్క, నేను జనం పడబోతా, ఉద్యమకారుల గురించి అక్కడ చెప్పి ఫస్ట్ అడుగేస్తా అని చెప్పింది. వేసిందా లేదా? జనం పడకపోయిందా లేదా? ఉద్యమకారుల గురించి చెప్తుందా లేదా? అక్కడి నుంచి స్టార్ట్ అయిందా. దాని తర్వాత భూపోరాటం చేసింది. ఎక్కడ చేయాలి తెలుసు? అసలు ఫస్ట్ హైదరాబాద్ చేయాలి ఏమక్క. కానీ కొన్ని కారణాల వల్ల కరీంనగర్లో చేసింది. సక్సెస్ అయిందా లేదా? జెండా పార్టీని రాలేదా? ఉద్యమకారులు ఆడ పోయిన రాలేదా? దాని తర్వాత ఇప్పుడు ఎవరికి చలనం వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్కి చలనం వచ్చింది. చలనం వచ్చినాక ఉద్యమకార సంఘాలందరినీ ఏడు తీసుకుపోయిండు చెప్పు. అరే నవ్వుతావు, చెప్పు. ఏడు తీసుకుపోయిండు? అసెంబ్లీకి తీసుకుపోయాడు. అన్ని సంఘాలని అసెంబ్లీ తీసుకుపోయి ఆయన కునికి పడిపోయింది. అక్కడ ఏం చేసింది సార్, పొన్నం ప్రభాకర్ గారు ఒకడు మహేష్ కుమార్ పిలిచిండు, పిసిసి అధ్యక్షుడు పిలిచి, అరే ఏమన్నా ఇంతమంది వచ్చి ఉద్యమకారులు ఎందుకు పిలిచింది తెలుసా? మొన్న కవితక్క భూపోరాటం చేసింది తెలుసా? భూపోరాటం చేస్తే మనం ఏం చేసినామే మరిగా. ఇప్పుడు మనం వీళ్ళకి ఇవ్వాలా లేదా? పొన్నమన్నా ఉత్తమన్న మన మహేష్ గారు చెప్తాడు. సరే మహేష్ అని ఏం చేసిండు, ఇన్నాడు అందరితో ఫోటోలు దిగుతాయి, రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏమైంది? అదే రోజు నాకు అర్థం కాలే, పోయి మండలిలో పోయి మాట్లాడేసిండు ఉద్యమకారుల గురించి. అరే ఉద్యమకారులది చేస్తామని చెప్పి అంటే అది ఎవరి గురించి బాయ్? అవునా కదా? అది ఒప్పుకుంటారా లేదా? మరి ఇప్పుడు కూడా ఎవరు చేస్తారని నమ్మాలి? ఉద్యమకారుల గురించి ఎవరు నమ్మాలా లేదా? మరి అందుకే కదా నేను చెప్పేది. ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పుడు కూడా చెప్తున్నా, ఏదైనా సరే ఉద్యమకారులు చేయాలంటే కాగితక్కదే ఉండాలి. అర్థమైందా? మన ఉద్యమ సంఘాలను ఇగో ఒక చిన్న నాకు ఎగ్జాంపుల్ ఇగో నిన్ను రాజులను చూసినా, నువ్వు చూడలే, మొండోళ్ళని చూసినా. రాజులను చూసినాను, మనం చూసినాం ఇక్కడ రాజులు ఎవరైనా మొండోళ్ళని చూసినాం, మొండు పట్టే అక్కని చూసినాం. నిజం అది కాదు. ఖమ్మంలా బాధితులకు ఇల్లు కూడా కొట్టారు, వెలుగుమట్ల. ఏమైంది ఆడ? ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చిరా? ప్రతిపక్షాలు వచ్చిరా? ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చిరా? సెంట్రల్ నుంచి వచ్చిరా? ఎవరు వచ్చారు మరి చెప్పండి. మరి ఎవరు వచ్చారు? మరి వచ్చి ఏం చేసింది? అరే వచ్చి ఏం చేసింది? మరి చెప్పురు అని మీరు చెప్పరా? గట్టిగా చెప్పరా? ఎవరు సాధించారు? గవర్నమెంట్ చెలం తీసుకొచ్చి ఇట్లా వణికిచ్చి ఎన్ని 318 దాకా, మళ్ళీ 318 మిగతా కూడా ఇప్పిస్తుంది. నువ్వు బేఫికర్ ఉండు, మనకు కూడా ఇప్పిస్తుంది. అదే అరే మేము అంటే అక్కడ నేర్పించారు కానీ మనకు కూడా ఇప్పిస్తుంది. అట్లా ఒక్క దగ్గర కాదు పోరాటాలు చేసింది. ప్రతి జాగల వాటర్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ప్రతి దాంట్లో డిపార్ట్మెంట్లలో ఎట్లా మాట్లాడాలంటే అక్కడనే మాట్లాడాలి. మిగతా వాళ్ళు డిబేట్లో కూర్చోమని చెప్పవారు. ఇప్పుడు మంచి మేధావులను కూర్చోమని అక్క కూర్చుంటుంది. ఛాలెంజ్ చేస్తాం. ఇంకా ఎవరు మన ప్రెస్ వాళ్ళని కూడా ఇలా ఎవరు మాట్లాడారు కరెక్ట్ అంటే అప్పుడు కూడా 100% చెప్తారు, కవితగానే మాట్లాడేది. ఎందుకు చెప్పు? ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉన్న దానికి అట్లా ముందుకు పోయి తీసుకుపోతుంది. ఇప్పుడు నేను ఇక అయిపోయింది సబ్జెక్టు. ఇప్పుడు మన దాంట్లో చెప్తాను నేను, ఎందుకంటే ఇక ఉద్యమకారులకు కూర్చాక
మేము ఆ రోజు రాష్ట్రం కోసము ఏం ఆశించలే, అస్సలు ఏం ఆశించకుండా ప్రతి ప్రోగ్రాంకి జేఏసీ కానీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ పిలుపునిస్తే మా కొడుకు స్కూల్కి ఇడిచిపెట్టంటే ఆగ్రాబాయ్ ఫస్ట్ ఆడ మా పార్టీ పిలిచిందని చెప్పి ఉరికిపోయి పని చేసేవాళ్ళం. అంటే ఆ రోజు ఇల్లు చూడలే, వాకిల్లు చూడలే, ఏం చూడలే, కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం సిగ్గిది కోసం పార్టీలు అతీతంగా ఎవ్వరు చెప్పినా పిలిచి పోరాడినాం. రైలు రోకులు, రస్తా రోకులు, వంట బార్పు, రైల్వే దిగ్బంధం చేయాలంటే తెల్లారి 4 గంటలకు పోయి కూర్చున్నాం. ఫంక్షన్ హాల్కి 4 గంటలు కూర్చొని పొద్దున 5 గంటలకు రోడ్డు మీద ఉండాలి. పొద్దున 5 గంటల రోడ్డు మీద ఉండాలి. అప్పుడైతేనే వచ్చేటి పోయేటి బంద్ అవుతుంది. అట్లా కూర్చున్నాం. దోమలకు ఇంత దోమలు కొట్టినా బాధపడినా ఏమున్నా కూడా ఆ రోజు రాష్ట్రం కోసమే, హక్కుల కోసమే వచ్చినాం. ఈరోజు మాకు ఇస్తాన మేనిఫెస్టో పెట్టిన 250 గజాలు 25,000 పెంచు గుర్తింపు కార్డు ఇవి మాకు ఇస్తే ఉద్యమకారులకు ఇప్పటికీ చెప్తున్నాక చాలామంది చనిపోతున్నారు. ఇది ఒకటి మీరు నోటీస్ ఇవ్వండి. చాలామంది చనిపోతున్నారు ఉద్యమంగా చేసి, వాళ్ళు బాధలు పడలేక, పిల్లల ఫీజులు కట్టలేక సచ్చి భక్తురు, అప్పులు చేసుకొని భక్తురు. అర్థం మీద ఏమీ లేక ఫీజులు ఎట్లా పెరిగినాయి అంటే 1,25,000 3 లక్షల రూపాయలు పెరిగింది. వీని ఆదాయం పెరిగిందా? పెరగలేదు. వీని 10,000 నుంచి 12,000. వాడు ఎక్కడి నుంచి తెస్తాడక? ఏ నుంచి వస్తాడు? పైసలు లేవు. అర్థం మీద మన వైద్యంకి ఎగ్జాంపుల్, మా అమ్మకే బాగాలేక మా అమ్మ బాగాలేకపోతే నేను ఎన్ని పార్టీలో పనిచేస్తే ఒక్కరు నా కొడుకు రాలే. విన్నాక ఆ రోజు నువ్వు ఎవరిని మన పిఎని పంపించి ఆడ ఏది నిమ్స్లో సీట్ ఇప్పించినావు. అప్పుడు వెంటిలేటర్ ఉన్నది, సీట్ ఇప్పించినావు. సరే మా అమ్మ ఏదో మన అనారోగ్యం బాగాలేక చనిపోయింది. 13 రోజుల నుండి చనిపోయింది. మరి ఎవరు వచ్చిరాక? అక్కడ ఉన్న నాయకుడు వచ్చిందా? అక్కడ ఉన్న లీడర్లు వచ్చిరా? ఇప్పుడు దాకా ఉన్నారు వచ్చిరా? మన మా అమ్మ చనిపోతే కూడా మీరు వచ్చిరాక? వచ్చిరు. అర్థమైందా? నాకు ఆ రోజు నువ్వు నమ్మితే నమ్మలేక తెల్ల బట్టలే, నాకు ఖాళీ తెల్ల బట్టలే మీదికి ఏమి లేదక్క. ఏమని అంటే ఇప్పుడు నువ్వు అన్నవి చూస్తావా, షుగర్ బీపీ అవి ఎప్పుడో వచ్చినాయి. నాకు 25 ఏళ్ళ కింద ఏం లేవు. 25 ఏళ్ళకి లేదు. 2014 ఎలక్షన్స్లో బ్యాండోర్ కేసు చేసినప్పుడు హాస్పిటల్ పోతే బీపీ చెక్ చేస్తే ఇంత బీపీ ఉందన్నది. ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదు అన్న. రేపటి నుంచి నువ్వు గోల్ వేసుకో అన్నాడు. తర్వాత ఇక ఆలోచించి ఏంది నా పిల్లల భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏంది, ఎక్కడ గురించి పోతున్నాం, ఎట్లా పోతున్నాం, చూసేవారు షుగర్ వచ్చింది. మళ్ళీ దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. నీ అమ్మాయి ఇదేంద్రబాయి, నీ అమ్మాయి రాష్ట్రం కోసం ఇంతగానో జాగాలనుకున్నా. నేను ఎక్కడ మీ అబ్బరు బాసుపల్లిలా బంగారం అమ్ముకున్నా. నా దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేసిరు ఏం చేయాలి, కానీ వాళ్ళైతే 1000 కోట్లు కట్టుబడలేరు. సరే చూడలేదు, సరే ఎవరు కష్టపడరు అన్నప్పుడు మీకు తెలుసు కదా. నేను నియోజకవర్గంలో పనిచేసిన, నీకు కష్టపడిన వాళ్ళకి చేయి. ఏళ్ళ మీద ఉంటారు, ఏళ్ళ మీద. మరి వాళ్ళకు కూడా చేయకపోతే నువ్వు దేనికి వేస్తావు అన్న? ఇంకా సరే కానీ నీకు నా సెంటిమెంట్ అని అయిపోయి ఉన్నట్టే చెప్తున్నట్టు బాధలు ఉంటాయి కానీ అందరికీ. అయితే ఇప్పుడు ఏం లేదక్క, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ, ఇప్పుడు మన ఉద్యమకారుల పిల్లలకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 25% ఫ్రీ ఉంటుంది అదే కాలేజీలలో, కాలేజీలు ఉంటుంది కదా. మేము కొంతమంది ఉన్నారు చదువుకోకుండా ఇప్పుడు మా బాబులు ఉన్నారు వాళ్ళు చదువు అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముళ్ళకు ఉన్నారు, ఇప్పుడు అన్నదమ్ములకు, చెల్లెళ్ళకు ఉన్నారు, అక్కలకు ఉన్నారు. వాళ్ళకి ఫ్రీ వచ్చేటట్టు మీరు ఇది ఒక్కటి చేయండి అక్క. ఇది మీరు ఉద్యమకారుల గురించి ఫస్ట్ ఇది ఒక్కటి. విద్యార్థులకు ఎవరైనా ఉంటే అక్కడ కాలేజీలో పెట్టి ఆ పర్సంటేజ్లో ఫ్రీ ఇప్పియండి చాలక్క మాకు. ఓకేనాక? మీకు మీ ఉద్యమకారుల తరఫు నుంచి ఖచ్చితంగా అందంగా ఉంటామక్క. ఓకేనా? థ్యాంక్ యూ అక్క.